అశోక్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా శౌర్య గారికి, శ్రీదేవి గారికి, విధి గారికి, అదేవిధంగా ఈ మూవీలో వర్క్ చేసినటువంటి ప్రతి టెక్నీషియన్కి, ఆర్టిస్ట్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. అన్నయ్య చెప్పినట్టు, అదేవిధంగా రసూల్ గారు చెప్పినట్టు, డెఫినెట్గా ఏదైనా సాఫ్ట్గా వెళ్తూ అంతా బాగున్నప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తారు. లేదు మనం దారి తప్పుతున్నప్పుడు చాలామంది అనుకుంటారు, అరే వీళ్ళేంటి ఉన్నది మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు, పిచ్చోళ్ళ మంచోళ్ళ అనుకుంటారు. బట్ కత్తికి రెండు వైపున పదును ఉంటుందండి. మనం సక్సెస్ అయితేనేమో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారా అంటారు, మనం ఫెయిల్యూర్ అయితేనేమో అవసరమా వీడికి అనుకుంటారు. అదేవిధంగా సక్సెస్సా ఫెయిల్యూరా అనేది మేము ఎప్పుడూ బిలీవ్ చేయం. బట్ మన ఎఫర్ట్ ఎంత ఉంది, నిజంగా మనం డెడికేట్గా చేస్తున్నామా లేదా అనేదే చూస్తాము. ప్రతి కష్టాన్ని దిగమింగి ఈ మూవీని ఇంత ముందుకు తీసుకెళ్ళినటువంటి పర్టికులర్లీ మా పెద్దన్నయ్యకి రుణపడి ఎప్పటికే ఉంటాము. మా రెండో అన్నయ్య యుఎస్లో ఉంటారు, రాలేకపోయారు. బట్ డెఫినెట్గా అండి, నాలాంటి వాడు ఏంటంటే ఎదుటి వాడిని ఏదైనా అడిగినప్పుడు ఇది నిజమా కాదా, అవసరమా అవసరం లేదా అని 1కి 10 సార్లు ఆలోచిస్తానండి. బట్ మా అన్నయ్య చింతలపూడి శ్రీనివాసరావు అడగటం ఆలస్యం, జేబులో రూపాయి ఉందా 1000 ఉందా అని ఆలోచించడు, తీసి ఇచ్చేస్తారు. అలాంటి వాడు కనుక మంచిగా ఉంటే నాలాంటి వాళ్ళని లక్షల మందిని తయారు చేయగలుగుతారని నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను. సో ఈ మూవీకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. మూవీ మంచి హిట్ అవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అశోక్ గారు అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.